నీవెంత అందగత్యమైనా, నీకెన్ని డబ్బులున్నా, నీకెంత ఆస్తున్నా, నీకెంత పలుకుబడి ఉన్నా, నీకెంత వాత్సర్యం ఉన్నా, నువ్వు పాపివే. యేసు ప్రభు రక్తంలో కడగబడితే మాత్రమే మన పాపాలు తీర్చబడతాయి, లేకపోతే చాలా కష్టం. కాబట్టి దయచేసి మీరంతా కూడా తెలుసుకోవాల్సిందిగా నా మనవి. క్రైస్తవులతో మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ విషయం ఎంతమంది తెలుసండి? మరి ఆ వాక్యాన్ని నేను ఇప్పుడు వరకు పూర్తిగా చదివాను అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. మరి ఒక అక్క ఒక అన్న ఎక్కినట్టున్నారు, 2-3 ఎత్తారు, వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళంతా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఏమనుకోబాకండి. నేను కూడా మీ అన్ననో మీ తమ్ముడో మీ పిల్లలను అనుకోండి, ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? మనకి దేవుడే వాక్యం. మరి ఆ వాక్యాన్ని చదవకుండా దేవుడు నిన్నెందుకు దీవించాలి, నిన్నెందుకు ఆశీర్వదించాలి, నిన్నెందుకు నరకంలో వేయకుండా పరలోకానికి చేర్చుకోవాలి? నీకు 2 కళ్ళు మంచి ఇచ్చాడు, 2 కాళ్ళు మంచి ఇచ్చాడు, 2 చేతులు మంచి ఇచ్చాడు, 2 కిడ్నీలు మంచి ఇచ్చాడు, నీ ఆరోగ్యం మొత్తం బాగానే ఇచ్చాడు. మరి నీ పనులు నువ్వు చూసుకుంటున్నావు, కానీ మరి దేవుని వాక్యాన్ని కూడా నువ్వు కనీసం చదివి వాక్యానుసారం జీవించకపోతే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? మీకు ఇంకో విషయం తెలియదేమో, వాక్యము చదవకుండా ఎవరు ప్రార్థన చేసినా ఇంతవరకు అసలు మీ ప్రార్థన దేవుడే వినలేదు. ఇది సత్యం. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అయ్యా, మరి అదేంటి, నా ప్రార్థనే దేవుడు వినలేదంటున్నావు? మరి నా జీవితంలో చాలా జరిగే మేలు, అద్భుతాలు, స్వస్థతలు, మా పాపకి మంచి పెళ్లి కుదిరింది, చేశాము, మా బాబుకి మంచి ఉద్యోగం వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నాను, బండి కొనుక్కున్నాను, దేవుడు నాకు సమృద్ధిగా దయచేస్తాడంటే, ఈ భూమి మీద ఉండే అడుక్కు తినేవాడికి కూడా 3 పూట్ల భోజనం దేవుడే పెడుతున్నాడు. ముస్లింలు కూడా దేవుడే ఆశీర్వదిస్తున్నాడు, హిందువులు కూడా దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. నీకు వచ్చే ఆశీర్వాదం అనుకుంటే నువ్వు ఇంకా భ్రమలోనే ఉన్నావు. నీలో వాక్యం ఎప్పుడైతే ఉండదో నీ హృదయంలో సాతాను గాడు కార్యం చేస్తా ఉంటాడు. వాడు వచ్చి ఉంటాడు ఆల్రెడీ. అందుకే ఈ రోజున క్రైస్తవులు సిగ్గు లేకుండా బయటికి వెళ్ళి సీనియర్లు తాగుతూ ఉంటారు, సిగ్గు లేకుండా మందు తాగుతూ ఉంటారు, సిగ్గు లేకుండా చర్చిలోనే అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యభిచారం చేస్తూ ఉంటారు. అన్ని అబద్ధాలు. చర్చిలోనే చాడీలు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, పాస్టర్ గారి మీద విశ్వాసులకి, విశ్వాసం మీద పాస్టర్ గారికి, ఇవి చేస్తా ఉంటారు. ఎందుకు అంటే మీలో వాక్యం లేదు. అది మీ తప్పు కాదు, మీలో వాక్యం లేదు కనుక సాతానుగాడు మిమ్మల్ని వేలుబడి చేస్తున్నాడు. 6 అడుగుల మనిషివి, 3 అంగుళాల సిగరెట్ మానలేకపోతున్నావు,